హలో హాయ్ అండి. వెల్కమ్ టు భావికాస్ వండర్‌ల్యాండ్ ఛానల్ అండి. హెడ్ భావిక 8732 అండి. నేనైతే నేను ఎలా చేస్తానో చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. చూడండి, చికెన్ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా చూపిస్తాను చూడండి. నేను తెల్లగడ్డ బాగా కొంచెం ఎక్కువే తీసుకోండి, బాగుంటుంది టేస్టు. మీడియం 2, 3 తెల్లగడ్డలు తీసుకున్నాను. చెక్క, లవంగా, అల్లము, ఎండు కొబ్బరి అండి అది. ఎర్రగడ్డ 3 ఒలిచి పెట్టుకున్నాను. ఒక 2 వేసుకుంటా కొత్తిమీర, పుదీనా పెట్టుకున్నాను. కడిగి అది నీట్గా మిక్సీకి వేస్తానండి. అది కూడా చూడండి, పెప్పర్ పౌడరు, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ అండి, ధనియాల పొడి, కారం పొడి, ఇది మిరియాల పొడి అండి. చూడండి, అల్లము, తెల్లగడ్డ, ఎర్రగడ్డ అంతా కూడా ఆ చెక్క, లవంగా మిక్సీకి వేసి పేస్ట్ చేసేసిన కదండి, చూపించిన చూడు. ఇది పుదీనా, కొత్తిమీర కూడా కడిగి పెట్టుకున్నా. ఇది చెక్క, ఇది ఆ టమోటా, ఎర్రగడ్డ, కరివేపాకు తరిగి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని కావాల్సినంత బండీలు పెట్టుకొని నేను ఎర్రగడ్డ ఫస్ట్ కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఈ అల్లము, తెల్లగడ్డ, కొబ్బరి అంతా మసాలా పేస్ట్ చేసినాం కదండి, చెక్క, లవంగా అంతా అది వేసుకొని కొంచెం ఎంచుదాము. చికెన్ కూడా కడిగి పెట్టుకునే చూడండి, నీట్గా క్లీన్గా. చూడండి, మసాలా వేసి ఫ్రై చేసేద్దామండి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వెల్లుల్లిపాయ, ఎర్రగడ్డ, అల్లం అన్నీ పచ్చి వేసి మనం పేస్ట్ చేసినాం కదండి, అది కొంచెము పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేయించుదామండి. కరివేపాకు, ఎర్రగడ్డ వేసుకొని దీంతో పాటు మనము కొరియాండర్ పౌడరు, చిల్లీ పౌడరు, అదే ధనియాల పౌడరు, కారం పొడి వేసుకొని అది కూడా వేయించేద్దామండి పచ్చివాసన పోయే వరకు. అది కొంచెం బాగా ఫ్రై అయిపోయినాక మసాలా అంతా మళ్ళీ మనము చికెన్ వేసుకుందాము. టమోటా కూడా వేసి ఇందులోనే కొంచెంసేపు ఫ్రై చేసేద్దామండి. అవి కూడా మగ్గనిద్దాము కొంచెము. తర్వాత మనము తగినంత పసుపు కూడా వేసుకున్నా కదండి. చూడండి, ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కూడా కొంచెం దగ్గరగా ఒక రౌండ్ వేసుకొని మిక్సీలో ఒక రౌండ్ వేసేసినానండి. అది కూడా కొంచెము అట్లా, అదేం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం లైట్గా అట్లా కలిపేసి మసాలాలోనే కొంచెంసేపు అట్లా ఫ్రై చేసి ఇంకా చికెన్ వేసేసుకుందామండి. వేసి అంతా కలిపేసిండాను చూడండి. అదంతా బాగా మిక్స్ చేస్తానండి. తగినంత సాల్ట్ వేసుకుందామండి. నేనైతే ఇప్పుడు చికెన్ కొంచెం క్వాంటిటీ ఉంది కాబట్టి ఎక్కువే 2 స్పూన్లు వేసిండానండి. సాల్ట్ పడుతుంది. కావాలంటే మళ్ళీ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని తక్కువ చేసుకుందాము. ఇప్పుడైతే ఇంక అట్లే ఉడికిద్దామండి. మూత బాగా పెట్టేసినాం కదా, నీట్గా ఏమి ఆవిరి బయటకు పోకుండా బాగా వాటర్ అంతా చూడండి ఎంత వచ్చిందో. మనం ఏమి వేయలేదు కదా వాటరు. ఆ మసాలా చికెన్ ఉడుకుతా అంత వాటర్ వచ్చిందా చూడండి. మీకు కావాలంటే మీకు గ్రేవీని బట్టి మళ్ళీ వాటర్ వేసుకోండి. నేనైతే కొంచెమే వేసిన వాటరు చూడండి, అది చూపించలేదు. ఇంకా ఆల్రెడీ బాగా ఉడికిపోయింది చికెన్ అంతా. కూర కూడా రెడీ అయింది. ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేసుకున్నానండి. కొంచెం మిరియాల పొడి వేసుకొని కలిపెడతానండి. అది నేను ఒక చేత్తో ఇది పట్టుకోండా కదా ఫోను, అది వీడియో చేస్తాను కాబట్టి అట్లా కలిపెట్టేది చూపిస్తున్నాను. మళ్ళీ నీట్గా నేను కలిపెట్టి ఫోన్ పక్కన పెట్టి నీట్గా కలిపెట్టి మూత పెట్టేస్తానండి. కొంచెంసేపు ఆల్మోస్ట్ అయిపోయింది కూర. కొంచెంసేపు ఇంకా ఉన్నిద్దామండి. కొంచెంసేపు ఒక 1 మినిట్ మగ్గనిచ్చాము, సరిపోతుంది. గ్రేవీ మీకు కావాలంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోండి. చపాతీలోకి, ముద్దలోకి అన్నిటికీ బాగుంటుంది. ఓకే అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్